పంచముఖి సినిమాని చల్లా భానుకిరణ్ గారు డైరెక్ట్ చేశారు అండ్ కిరణ్ కుమార్ యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోలుగా ఆర్యన్ రాజేష్, నేను మాదాల రవి, కృష్ణుడు, ఉత్తేజ్, కిరణ్, చిన్న గారు, పెద్ద క్యాస్టింగ్. అలాగే లేడీ ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ చాలామంది, సనా గారు, మహమ్మద్ గారు, చాలామంది నటించారు. డిసెంబర్ 5న విడుదలైంది పంచముఖి. ఇంకా పంచముఖి గురించి చెప్పాలంటే ఇది ఒక 5 కథల సమాహారం. అంటే ఇందులో డాక్టర్ వికాస్ అంటే నా క్యారెక్టరు ఈజ్ సైంటిస్ట్, పారానార్మల్ యాక్టివిటీ సైంటిస్ట్. ఈ పారానార్మల్ యాక్టివిటీ సైంటిస్ట్ జీవితంలో తను ఎదుర్కొన్న, తను విట్నెస్ చేసిన 5 వెరీ స్టన్నింగ్ కథల్ని పంచముఖి సినిమాగా తీయటం జరిగింది. ఈ కథలు ఏమిటి, ఈ కథల్ని అతను ఎవరికి కన్వే చేయాలనుకున్నాడు, స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీ సీన్ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠతో తీయటం జరిగింది. ఇందులో ప్రతి కథ కూడా ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. చల్లా భానుకిరణ్ గారి వర్షన్లో ఈ 5 కథలు యథార్థ కథలని, జీవితంలో జరిగిన కథలని, ఆయన దానికి హీ హ్యాజ్ ఏ ఎవిడెన్స్ ఫర్ ఆల్ దోస్ స్టోరీస్. అంటే పలానా కథ ఇలా విమలా అనే ఆవిడకి ఇలా మహారాష్ట్రలో జరిగింది, ఇలా ఒకటి కేరళలో జరిగింది అనే ఎవిడెన్సెస్తో హీ మేడ్ దోస్ స్టోరీస్. ఎవ్రీ స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎవ్రీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ స్టోరీలో it is about reincarnation. Second story is a love story. Third story ఈ మధ్య రైల్వే ట్రాక్ పైన పిల్లలు బస్ యాక్సిడెంట్ అవ్వటం స్టోరీ. అది ఆల్మోస్ట్ షూటింగ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అది. అలాగే ఆర్యన్ రాజేష్ ఎపిసోడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే ఈ చిత్రం ద్వారా ఆర్యన్ రాజేష్ గారికి, నాకు, మీకు తెలిసిందే, విమర్శకుల ద్వారా కానీ ప్రేక్షకుల ద్వారా విశేష స్పందన నటులుగా వచ్చింది. ఆర్యన్ రాజేష్ గారు, నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినప్పటికీ చాలా వెబ్సైట్స్లో దిస్ ఈజ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చాలామంది ప్రేక్షకులు చెప్పడం జరిగింది. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇన్ఫ్యాక్ట్ ఇందులో కృష్ణుడు గారు గేవ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే ఉత్తేజ్ గారు ఈజ్ అనదర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ. ఎందుకంటే ఆయన ఎపిసోడ్కి అందరూ కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకున్నారు. అలాగే సనా గారి ఎపిసోడ్లో సనా గారు డిడ్ ఏ వెరీ వండర్ఫుల్ రోల్ ఇన్ ది క్యారెక్టర్ ఫస్ట్ కథలో. షీ ఆల్సో గేవ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే ఆర్యన్ రాజేష్ గారితో హీరోయిన్గా యాక్ట్ చేసిన కన్నడ అవార్డు విన్నింగ్ హీరోయిన్, షీ ఆల్సో డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇలా చెప్పాలనుకుంటే ఆల్ ది ఆర్టిస్ట్స్ ఇన్ ది మూవీ గేవ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అంటే పోటీపడి నటించారు ఈ సినిమాలో. అలాగే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. టెక్నికలీ ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ సినిమా పబ్లిసిటీ పరంగా కొంచెం డ్రాబ్యాక్ అనుకుంటున్నాను. సినిమా మంచి టాక్ వచ్చినా కానీ ఇది డ్రాబ్యాక్స్ ఆఫ్ ది మూవీ అని అడిగితే ఐ వుడ్ కన్సిడర్ అండి ప్రాపర్ రిలీజ్ ఆఫ్ ది మూవీ. ఎందుకంటే విత్ 10 మూవీస్ ఆల్మోస్ట్ రిలీజ్ అయింది. సో డెఫినెట్లీ ఐ థింక్ ప్రాపర్ థియేటర్స్ అండ్ ప్రాపర్ ప్రమోషన్తో రిలీజ్ అవ్వలేదనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 10 మూవీస్తో పాటు వెళ్ళటం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ జాబ్. ఐ టోల్డ్ ది ప్రొడ్యూసర్ మేబీ యూ కెన్ గో ఫర్ అనదర్ డేట్ అని, బట్ సిన్స్ హీ వాజ్ ది వన్ టు అనౌన్స్ ది డేట్ ఫస్ట్, హీ వెంట్ ఆన్ విత్ ఇట్. సో డ్రాబ్యాక్స్గా వాట్ ఐ థింక్ ఈజ్ ప్రమోషన్ అండ్ ప్రాపర్ థియేటర్స్ దొరకలేదనేది ఈజ్ మై ఫీలింగ్.
ఓన్ చిత్రాల్లోనే చేశాను. కానీ ఈ ఇయర్ నుంచి మాత్రం బయట చిత్రాల్లో కూడా యాక్ట్ చేయాలి, అనేక దర్శకుల దగ్గర యాక్ట్ చేయాలి, నేర్చుకోవాలి, వైవిధ్యమైన పాత్రలు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాను. దానికి నాందిగానే ఫస్ట్ బ్రోకర్ 2లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేను చేసిన 2 పాటలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం కూడా ఐఎమ్ ఏ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో నాకు ఇంత మంచి ఆర్టిస్ట్గా పేరు వచ్చిందంటే ఐ వుడ్ రియలీ డెడికేటెడ్ టు మై డైరెక్టర్ చల్లా భానుకిరణ్ గారు. ఎందుకంటే ఐ జస్ట్ ఫాలో వాట్ ది డైరెక్టర్ సేస్. రెండోది ఏంటంటే సొంత చిత్రాల ద్వారా ప్రజలకి చేరువవటం ఒక పద్ధతి. రెండోది ఈ బయట చిత్రాలు చేయటం వల్ల వైవిధ్యమైన పాత్ర వల్ల ఐఎమ్ ఏబుల్ టు గెట్ మోర్ నియరర్ టు ది పీపుల్. అందుకని సొంత చిత్రాలు ఉండవని కాదు, ప్రతి సంవత్సరం మా ఆశయాలకు అనుగుణంగా డెఫినెట్లీ ఈ తరం మెచ్చే, ఈ తరానికి నచ్చే లేటెస్ట్ ట్రెండ్లో టెక్నికల్గా అన్ని విధాలుగా ఉండే ప్రోగ్రెసివ్ సినిమాలని నిర్మించి అందులో నటిస్తాను. కానీ ఇకపై వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాను. ఎందుకంటే బయట సినిమాలు ఆల్రెడీ 4-5 ఒప్పుకున్నాను, అండ్ పెద్ద సినిమాలో మెయిన్ విలన్గా కూడా ఒప్పుకున్నాను. సో ఒక నటుడిగా ప్రజల్ని రీచ్ అవటం, అనేక దర్శకుల దగ్గర పనిచేసి నటన అనేది ఒక సముద్రం లాంటిది. అందులో బహుశా ఓ చొక్కంత అచీవ్ చేసి ఉంటాను. సో నౌ బై డూయింగ్ యాక్టింగ్ విత్ డిఫరెంట్ working with different directors, more and more the acting part and the technical part of it. Drawbacks of Panchamukhi ante what I feel is maybe 10 సినిమాలతో రిలీజ్ అవటం అనేది అసలే చిన్న సినిమాల పరిస్థితి మీకు తెలిసిందే. చాలా ఇబ్బందులు పడుతున్న టైం 10 సినిమాలతో పాటు రిలీజ్ అవటం అనేది ఇట్ వాజ్ ఎ డ్రాబ్యాక్. అండ్ మోర్ ఓవర్ 10 సినిమాలతో రిలీజ్ కాబట్టి ప్రాపర్ థియేటర్స్ దొరకకపోవటం, ప్రాపర్ ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ ఈజ్ ఎ డ్రాబ్యాక్ అనేది ఈజ్ మై ఫీలింగ్. ప్రస్తుతం అలౌకిక సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇంకో సినిమా దానికి ఇంకా పేరు పెట్టలేదు. మిగతా సినిమాలు దర్శక నిర్మాతలు త్వరలో అనౌన్స్ చేయాలి. డైరెక్షన్ ఇప్పుడల్లా లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంటే ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా బాలనటుడుగా ఎర్రమలలు అనే సినిమా, మా నాన్నగారు నిర్మించిన ఎర్రమలలు అనే సినిమాలో బాలనటుడుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటం జరిగింది. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో అనే అప్పట్లో సూపర్ హిట్ సాంగ్, ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ సూపర్ హిట్ సాంగ్ ఉంది. దాంతో బాలనటుడిగా చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. దాని తర్వాత బాలనటుడిగా స్వరాజ్యం, మా నాన్నగారు నిర్మించిన చిత్రాల్లో చేయటం జరిగింది. ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ కోసం ఎండి జనరల్ ఫిజిషియన్, డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ. మళ్ళీ ఇండస్ట్రీలోకి ఏంటి 2004లో నేను సైతం అనే సినిమాలో హీరోగా నా స్వయం ఓన్ ప్రొడక్షన్లో నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి వరుసగా మాయలు వెలుపు, వీరగాథ ఇలా వరుసగా సినిమాలు చేయడం జరిగింది. మధ్యలో కొన్ని నా పర్సనల్ బాధ్యతల వల్ల, ఫ్యామిలీ బాధ్యతల వల్ల, పర్సనల్ బిజినెస్ ఆస్పెక్ట్స్ వల్ల మధ్యలో గ్యాప్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి అగ్రెసివ్గా ఫిల్మ్ ఫీల్డ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ ఐల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ది ఫిల్మ్ ఫీల్డ్ ఇన్ ది ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఈ క్యారెక్టర్ అంటే రియలీ స్పీకింగ్ వాంట్ టు work with all the star directors in our industry. అలాగే డెఫినెట్గా డ్రీమ్ క్యారెక్టర్ అనేది నాకు ఇన్స్పిరేషన్ మా ఫాదర్ మాధవ రంగారావు గారే. అలాగే నేను అందరూ నటుల్ని, అందరు హీరోస్ అన్నా ఇష్టమే. వాళ్ళలోని గుడ్ పార్ట్, ప్రతి హీరోకి ఒక సినిమా, ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. సో ఐ లెర్న్ ఫ్రమ్ ఆల్ ది యాక్టర్స్. బట్ మై డ్రీమ్ క్యారెక్టర్ అంటే విప్లవ శంఖంలో మా ఫాదర్ చేసిన క్యారెక్టర్ ఉంది. దట్స్ ఏ డ్రీమ్ క్యారెక్టర్. మీరు అడిగింది కరెక్టే. ఇంతకు ముందు నేను ఓన్లీ
ఫాదర్ మాధవ రంగారావు గారు లాగా ఓన్ మూవీస్లోనే యాక్ట్ చేయాలి, మా ఓన్ బ్యానర్లోనే అనేది ఫిక్స్ అయ్యి చేయలేదు. అందుకని ఈ పెద్ద గ్యాప్ వచ్చింది. కానీ 2014 నుంచి ఒక యాక్టర్ అనేవాడు వైవిధ్యమైన పాత్రలు చేయాలి, అందరు దర్శకుల దగ్గర పనిచేయాలి, నేర్చుకోవాలి, ప్రజలకి ఇవాళ దగ్గర అవ్వాలంటే నేను తీసే ఒక సినిమాతో ఐ కెనాట్ రీచ్ ది పీపుల్, సో ఐ హ్యావ్ టు డూ డిఫరెంట్ రోల్స్ అని బయట సినిమాలు చేయటం మొదలుపెట్టాను. దాంట్లో భాగంగా బ్రోకర్ 2లో ఇట్స్ ఏ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు ప్రజానాట్య మండలి రవి అండ్ హీ ఇన్స్పైర్స్ ది యూత్ విత్ హిస్ సాంగ్స్. మన సమాజంలో జరిగే అట్రాసిటీస్ పైన యూత్ని సెన్సిటైజ్ చేసే క్యారెక్టర్, ప్రజాగాయకుడు క్యారెక్టర్. సో ఐ లైక్ ఇట్ అండ్ అది చేశాను. తర్వాత పంచముఖి, ఐ లైక్ మై క్యారెక్టర్ వెరీ మచ్ బికాస్ దిస్ ఇస్ ది మేజర్ రోల్ ఇన్ ది ఫిల్మ్. చల్లా భానుకరణ్ గారి నెరేషన్ కానీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ కానీ నచ్చింది. అలాగే ఇంకో 4 సినిమాలు కూడా సైన్ చేయటం జరిగింది. అలాగే ఒక పెద్ద సినిమాలో మెయిన్ నెగిటివ్ కూడా సైన్ చేయటం జరిగింది. సో ఒక నటుడిగా ఇక వైవిధ్యమైన పాత్ర వేయాలంటే ఐ హ్యావ్ టు ఓపెన్ అప్ ఫర్ లాట్ ఆఫ్ రోల్స్. డెఫినెట్గా సొంత బ్యానర్లో కూడా ఎవ్రీ ఇయర్ మా ఆశయాలకు నచ్చినట్టుగా నేటి యువతనికి నచ్చేలా, నేటి ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళని ఏదో హితబోధలు చేసి వాళ్ళకి ఏదో నీతులు చెప్పే సినిమాలాగా కాకుండా డెఫినెట్లీ ఒక ప్రోగ్రెసివ్ కంటెంట్తో నేటి యూత్ని రంజింపజేసే, నేటి యూత్కి నచ్చే లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న సినిమాలో నటించడం, నిర్మించడం జరుగుతుంది. లైఫ్లో మళ్ళీ మా ఫాదర్ నిర్మించిన సూపర్ హిట్ అయిన ఎర్రమల్లి చిత్రాన్ని మళ్ళీ నిర్మించాలనేది ఈజ్ మై డ్రీమ్. ఇది ఇప్పుడల్లా కాదండి, ఐఎమ్ వర్కింగ్ అవుతాను. డెఫినెట్గా ఎప్పటికైనా నిర్మిస్తాను, అందులో నటిస్తాను.